హలో అండి, ఇది వచ్చేసి బీట్రూట్ వెల్లుల్లి కారం అన్నమాట. చాలా బాగుంటుందండి. ఇది మామూలుగా కొంతమంది అనేక రకాలుగా చేస్తారు. ఇది నేను చేసే విధానం. ఇది వచ్చేసి ఈ విధంగా సన్న ముక్కలుగా తరుక్కోవాలంటే బీట్రూట్ని ఈ విధంగా క్లీన్ చేసుకొని, తరువాత మనం గుప్పెడు వెల్లుల్లిపాయలు, దానికి సరిపడా మనం ఎంతైతే చేసుకుంటాం అంత కారం, తర్వాత ధనియాల పొడి వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అది క్లిప్ మిస్ అయిపోయిందనమాట. తర్వాత ఆయిల్ వేసి, ఆయిల్లో కాస్త జీలకర్ర, మినప్పప్పు, వడపప్పు, అలాగే కాస్త కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. అందులోనే బీట్రూట్ వేసి సన్న మంట మీద వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదనే వేపుకోవాలండి. అందులోనే మన రుచికి సరిపడా ఉప్పు, కాస్త పసుపు వేసుకోవాలి. ఈ టైంలోనే పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లోనే మగ్గనివ్వాలి. తరువాత ఎక్కువ వాటర్ అవసరం లేదండి, కొద్దిగా మనకి బీట్రూట్ ఎన్ని వాటర్ అయితే ఉడుకుతాయో అన్ని వాటరు వేసుకోవాలన్నమాట. వాటర్ వేసి కూడా మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత మనం ఈ వెల్లుల్లి కారం చేసుకున్నాం కదా, అది వేసుకోవడమే. ఇది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మనం కాస్త కారం అనిపించినా కూడా కాస్త నెయ్యి వేసి పెట్టామంటే బాగా తింటారు. బీట్రూట్ కొంతమంది పిల్లలు ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టారంటే బాగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక ఇది బీట్రూట్ వెల్లుల్లి కారం కనుక నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.